గత నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పత్తి, మిర్చి, వరి పొలాలకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే పంటలకు తెగుళ్లు రావడం, పంటలు కోరుకుంటాయో లేదా అనే విషయంలో రైతులు నిరాశ చెందుతున్నారు. పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికి వస్తుందన్న సమయంలో వరుస తుఫాన్లతో రైతులు పెట్టిన పెట్టుబడులు రాకపోగా పైగా అప్పుల్లో కోరుకుంటామేమో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలకు మిర్చి, పత్తి, వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాలు వరద బీభత్సానికి కొట్టుకుపోయాయి. రైతులు ఈ పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని పంట నష్టం ఇప్పిస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. అంతగానో ఘోరంగా ఈ చెట్లు ఈ పత్తి పొలాలు ఇట్లా కొట్టుకొని పోతా ఉంటే మేము ఏం చేయగలం? అప్పుల పాలయ్యి ఘోరంగా పరిస్థితి ఉంది. ఈరోజు భోజ్యతండ గ్రామ పంచాయతీలో అకాల వర్షం వల్ల పత్తి పంట, మిర్చి పంట, వరి పంట నాశనం అవ్వడం జరిగింది. సుమారుగా 100 ఎకరాలు పంట నష్టం జరిగింది. దీనికి అధికారులను కూడా ఫోన్ చేయడం జరిగింది. సంబంధించిన ఎమ్మెల్యే గారికి కూడా మెసేజ్ చేయడం జరిగింది. అధికారులు ఇప్పటిదాకా స్పందన లేదు. అధికారులు వచ్చి చూసిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ పంట నష్ట పరిహారాన్ని తక్షణమే చెల్లించని ఎడల అతి త్వరలో ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్లి కలిసి మెమోరాండం ద్వారా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మేము అధికార పార్టీ ఉన్నా కూడా రైతుల పక్షాన ఉన్నాం. ఇవాళ రైతుల పక్షాన ఉన్నాం. రైతులకు ఆదుకోవాలని మన గౌరవ రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారిని కోరటం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా సంబంధించి అధికారులను తక్షణమే స్పందించి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సర్వే చేపించి సర్వేలో ఎవరికి ఎంత నష్టం జరిగిందో ఆ నష్టానికి తక్షణమే అందించాలన్నట్టుగా మా గిరిజనుల పక్షాన చిన్న డిమాండ్ చేస్తున్నా. నా పేరు ధర్మసోత్ రాంబాబు. మా ఊరు పాపకొల్లు పాపకొల్లు పంచాయతీ, జులూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇగో వాన వచ్చి నిన్న అకాల వాన వచ్చి బాగా ఘోరంగా వరద వచ్చి మొత్తం చేను కొట్టుకుపోయిందండి. నేను 11 ఎకరాలు కౌలుకు చేశాను. 11 ఎకరాలు కౌలు చేస్తే ఉన్న 11 ఎకరాలు ఆగలముటే ఉంది. ఉన్న 11 ఎకరాలు మొత్తం కొట్టుకొని పోయింది సార్. ఇది గవర్నమెంట్ చూసి ఒక్కొక్క ఎకరానికి 60 నుంచి 70 వేలు పెట్టుబడులు అయినాయి. ఇంతవరకు నష్టం అయిందండి. మాకు ఎవరు ఇస్తారో ఏమో, గవర్నమెంట్ ఆదుకోవాలని మేము చెప్తున్నాం అండి. మా గిరిజనులు అండి, కౌలుకు చేసి బతుకుతున్నాం. ఇది సంగతి సార్. నేను జాటోత్ బాలునండి. మాది భోజ్యతండ పంచాయతీ, జులూరుపాడు మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇప్పుడు మేము నిన్న వర్షం వస్తుందని అనుకోలేదు. ఈ వర్షం పడంలోనే మా పత్తి చేలు బాగా నష్టపోయినాయండి. వరదలు కొట్టుకొని వాగమట ఉన్న చేలు మొత్తం కొట్టుకొని, మిర్చి తోటలు కానీ, పత్తి చేలు కానీ, ఉన్న పంపులు, చేలలో ఉన్న పెట్టుకున్న మందు కట్టలు కూడా, వాగొడ్డున మొన్న పెట్టుకున్న కట్టలు కూడా వస్తువులు మొత్తం కొట్టుకొని పోయినాయండి. మాకు రైతులు మేము నష్టపోయినాం. గవర్నమెంట్ మాకు ఆదుకోవాలని మరిగా కోరుకుంటున్నామండి. సార్ ధర్మసోత్ స్వామి సార్ నా పేరు. 3 ఎకరాలు తోట వేసిన సార్. 3 ఎకరాల తోట మొత్తం కొట్టుపోయింది సార్. పంపులు, రంబులు, బిందెలు, మందు మొత్తం కొట్టుకొని పోయింది సార్. 3 ఎకరాల తోట మొత్తం ఉండింది సార్. మొత్తం మాది పుల్లూరు తండ సార్.